అంటే డబ్బు పరిగెత్తినంత వేగంగా నేను పరిగెత్తలేకపోయాను. ఆ ఆటలో నేను ఓడిపోయాను. 10 సంవత్సరాల నుంచి ఎంతోమంది క్రియేటర్స్ నేను తయారు చేస్తుంటాను ఖచ్చితంగా. వాళ్ళందరూ చాలామంది గొప్ప గొప్ప పొజిషన్స్లో ఉంటారు. సో వాళ్ళ కోసం నా జీవితాన్ని డెడికేట్ చేశాను. మీరు నన్ను చూసే ఉంటే లాస్ట్ 6 monthsలో నాలో ఎన్ని వేరియేషన్స్ మీరు చూసుకుంటారు నా హెల్త్లో. ఇక హోప్ పోయింది. నేను లాస్ట్ స్టేజ్ ఆఫ్ మై లైఫ్ ఇదేనేమో అని ఇలా పరిస్థితులు నా కంట్రోల్ దాటిపోయింది అనుకున్నప్పుడు మా ఫ్రెండ్స్ కానీ నా చుట్టుపక్కల ఉండే వాళ్ళని కానీ అందరు ఇచ్చిన సలహా ఒకటే, ఇన్ఫ్యాక్ట్ మా అమ్మ నాన్నకు కూడా తెలియదు. అందుకే నా టెన్షన్స్ మా అమ్మ నాన్న కూడా ఇవ్వదలుచుకోలేదు. అందుకే అసలు ఈ విషయం ఎక్కడ బయట కూడా తెలియదు. హార్ట్ అటాక్ వచ్చింది, అమ్మ చనిపోయారు. వాడిని కూడా శాపనార్థాలు పెడుతున్నారు వాడికి. ఇప్పుడు నా సిచ్యువేషన్ అయితే నేను ఎవరికి హెల్ప్ చేయలేను, ఇంక చేయను కూడా. నా మనుషులు నమ్మడం మానేశాను, నమ్మిన వాళ్ళంతా నన్ను మోసం చేశాను, నేను ఎవరికి హెల్ప్ చేయను కూడా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇద్దరు పెద్ద యూట్యూబర్స్, ఒకరేమో చిన్న చిన్న యూట్యూబర్స్కి కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకి కోర్సెస్ ఇస్తూ అన్ని రకాల కంటెంట్స్ చేస్తున్న సాయి కృష్ణ గారు. ఇంకొకరేమో ప్రసాద్ టెక్ అనే ఛానల్తో మనకు ఉపయోగపడే టూల్స్ అండ్ గ్యాడ్జెట్స్ని పర్ఫెక్ట్గా రివ్యూ చేసే ప్రసాద్ గారు. వీళ్ళిద్దరూ చాలా పెద్ద యూట్యూబర్స్. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరూ నీది తప్పంటే నీది తప్పని ఒకరి మీద ఒకరు వీడియోస్ చేసి వాళ్ళ ఛానల్స్లో పోస్ట్ చేశారు. ఒక కాయిన్కి 2 sides ఉన్నట్టే ఈ ఇష్యూకు కూడా 2 sides ఉన్నాయి. సో ఒకసారి వీరిద్దరు సైడ్స్ చూసాకే కామెంట్ చేయండి. ఒకరేమో అన్నిసార్లు అప్పు ఇచ్చి హెల్ప్ చేసిన వాడివి అత్యవసరం టైంలో హెల్ప్ చేయట్లేదు అని వీడియో చేస్తే, ఇంకొకరేమో అప్పులు ఇచ్చి ఇచ్చి మనుషుల్ని నమ్మి మోసపోయి అలసిపోయాను, నేను ఇంక ఇవ్వలేను అని ఇంకొకరు వీడియో చేశారు. నన్ను అడిగితే అసలు అప్పు అనే ఆలోచన రావటమే తప్పు అంటాను. ఇదే విషయం సాయి కృష్ణ గారు కూడా రియలైజ్ అయ్యారు అనుకుంటున్నాను. అందుకే ఆయన వెంటనే వీడియోని డిలీట్ చేసి ఒక పోస్ట్ కూడా పెట్టారు. సరే, ఇష్యూ ఇక్కడతో అయిపోయింది కదా అని అనుకుంటున్న టైంలో, అంటే ఈ వీడియో చేస్తున్న టైంకి సాయి కృష్ణ గారు ఈ థంబ్నెయిల్తో ఒక వీడియో పెట్టారు. ఏంటా అని ఓపెన్ చేసి చూస్తే అందులో అన్ని A++ బూతులే ఉన్నాయి. స్టార్టింగ్లో కొంచెం ఫ్యామిలీతో చూడటానికి ఇబ్బందిగా అనిపించినా మొత్తం వీడియో చూసాక పాపం ఆయన జర్నీలో ఉండే పెయిన్ని చూసి చాలా బాధేసింది. బట్ స్టిల్ ఆయన జర్నీ వెనకాల ఉన్న పెయిన్ ఎంత ఉంది అని తెలిసాక చాలా ఇబ్బందిగా అనిపించింది. అండ్ ప్లీజ్ నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా కొంచెం ఆలోచించండి, మీకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి అనే విషయాన్ని మర్చిపోకండి. అండ్ కమింగ్ టు ద కంక్లూజన్, ఒక్క విషయం చెప్పగలనండి, అత్యవసరం కోసం డబ్బు అడగటం తప్పు కాదు, కానీ డబ్బు కోసం ప్రతి అవసరాన్ని అత్యవసరం అనుకోవడం తప్పు. మీరేమనుకుంటున్నారు? సాయం అడగటం తప్ప, అడిగిన వెంటనే సాయం చేయకపోవడం తప్ప? కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేసి కనీసం నలుగురికైనా షేర్ చేయండి. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు అస్. అండ్ కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. దిస్ ఈజ్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.